హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నందితాని డైటీషియన్. ఈరోజు మనం కస్టర్డ్ యాపిల్ గురించి వచ్చే బెనిఫిట్స్ అయితే చూద్దాం. ఈ సీజన్లో మనకి ఈ వింటర్ సీజన్లో కస్టర్డ్ యాపిల్ ఎక్కువగా దొరుకుతూ ఉంటుంది. ఎవరు తినాలి, ఎంత మోతాదులో తీసుకోవాలి అండ్ కస్టర్డ్ యాపిల్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. కస్టర్డ్ యాపిల్ మనకి లోకల్లో సీజనల్ ఫ్రూట్. సో కస్టర్డ్ యాపిల్ డైలీ మనం తినడం వలన మన బాడీకి కావాల్సినంత కాల్షియం వస్తుంది అండ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పొటాషియం లాంటి మైక్రోన్యూట్రియంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ కస్టర్డ్ యాపిల్ సుక్రోజ్ కూడా ఉండడం వలన ఇది డయాబెటిక్ వాళ్ళకి రికమెండేషన్ కాదు. అండ్ ఎవరైతే ఓవర్ వెయిట్తో సఫర్ అవుతున్నారో, వెయిట్ లాస్ కోసం ట్రై చేస్తున్నారో వాళ్ళు కస్టర్డ్ యాపిల్ తీసుకునే ముందు క్వాంటిటీ కూడా చెక్ చేసుకోవాలి. అంటే ఒక 100 గ్రామ్స్ ఆఫ్ మన కస్టర్డ్ యాపిల్ తీసుకున్నట్లయితే మోర్ దెన్ 100 కన్నా ఎక్కువ క్యాలరీస్ వస్తాయి. అండ్ దీంతో పాటు మన బాడీకి కావాల్సిన ఆల్ మైక్రోన్యూట్రియంట్స్ కూడా వస్తాయి. లైక్ పొటాషియం కానివ్వండి, ఫైబర్ కానివ్వండి. అంటే ఎవరైతే సఫర్ అవుతున్నారో, ఇండైజెషన్తో సఫర్ అవుతున్నారో అండ్ కాన్స్టిపేషన్తో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కస్టర్డ్ యాపిల్ మంచి ఆప్షన్ అని చెప్పచ్చు, మంచి ఫ్రూట్ అని చెప్పచ్చు. కానీ దీంట్లో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉండడం వలన మనకి ఏమవుతుందంటే ఆల్రెడీ వెయిట్ లాస్ ట్రై చేసేవాళ్ళు వాళ్ళు కొద్దిగా చూసి క్యాలరీ కౌంట్ చూసుకుంటూ కస్టర్డ్ యాపిల్ అనేది తీసుకోవచ్చు. అండ్ ఎవరైతే డయాబెటీస్ సఫర్ అవుతున్నారో వాళ్ళు కస్టర్డ్ యాపిల్ని అవాయిడ్ చేయడం మంచిది. లేదు కస్టర్డ్ యాపిల్ ఎక్కువగా ఇష్టంగా ఉంది, మేము తింటాము అనుకునే వాళ్ళు మాత్రం క్యాలరీస్ చూసుకోవాలి. అండ్ మనం ఫుడ్ తీసుకున్న 3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కావాలంటే ఒక 10 to 20 గ్రామ్స్ వరకు తీసుకోవచ్చు. బట్ డయాబెటీస్, ఎక్సెస్ గ్లూకోజ్ లెవెల్స్ అబ్నార్మల్గా ఉన్న వాళ్ళు కంప్లీట్గా కస్టర్డ్ యాపిల్ని అవాయిడ్ చేయడమే మంచిది. ఎందుకంటే కస్టర్డ్ యాపిల్ చాలా స్వీట్గా ఉంటుంది అండ్ ఫ్రక్టోజ్ అనేది ఎక్కువ లెవెల్స్లో ఉంటాయి. అండ్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే మన బాడీలో ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి కస్టర్డ్ యాపిల్ని మనము డయాబెటీస్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ రిమైనింగ్ ఎవరైనా సరే కస్టర్డ్ యాపిల్ని బాగా తీసుకోవచ్చు. క్వాంటిటీ వైజ్ కూడా 100 గ్రామ్స్ నుంచి 200 గ్రామ్స్ అంటే ఒక స్మాల్ సైజ్ నుంచి మీడియం సైజ్ కస్టర్డ్ యాపిల్ని డైలీ కూడా తీసుకోవచ్చు. ఇది సీజనల్ ఫ్రూట్ కాబట్టి మనకు దొరికినప్పుడే తీసుకోవడం మంచిది. ఎందుకంటే దీంట్లో మనకు కావాల్సిన ఆల్ న్యూట్రియంట్స్ ఉంటాయి కాబట్టి, మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి అండ్ దీంతోపాటు ఫైబర్ ఉంటుంది. మనకి 100 గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్ తీసుకుంటే కనీసం 4 to 5 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్ వస్తుంది. సో ఇండైజెషన్తో సఫర్ అయ్యే వాళ్ళు, కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళు వీళ్ళకంతా కస్టర్డ్ యాపిల్ ద బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి చాలా మంచి అమౌంట్లో ఫైబర్ అనేది వస్తుంది అనమాట. అండ్ ఎవరైతే హైపర్ టెన్షన్తో సఫర్ అవుతున్నారో అండ్ ఎవరైతే మజిల్ సోర్నెస్తో ఉంటుందో, మజిల్ సోర్నెస్తో ఉన్న వాళ్ళు కూడా కస్టర్డ్ యాపిల్ని తీసుకోవచ్చు. ఎందుకంటే కస్టర్డ్ యాపిల్లో మనకి పొటాషియం ఎక్కువగా ఉంటుందన్నమాట. సో పొటాషియం తీసుకోవడం వల్ల కూడా మనకి మజిల్ సోర్నెస్ అనేది తగ్గుతుంది. అండ్ ఏదైనా మజిల్ క్రాంప్స్ ఉన్నా సరే ఇలాంటి వాళ్ళకి కస్టర్డ్ యాపిల్ ద బెస్ట్ మంచి ఫుడ్ అని చెప్పచ్చు. కాబట్టి ఎవరికైతే మజిల్ సోర్నెస్ ఉందో, మజిల్ క్రాంప్స్ ఉంటున్నాయో అండ్ ఎప్పుడైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేయడం వలన జిమ్ నుంచి వచ్చిన తర్వాత మజిల్ రిలేటెడ్ ఏదైనా సరే ఇష్యూస్ ఏమన్నా ఉంటే మనం కస్టర్డ్ యాపిల్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీంట్లో పొటాషియం ఉంటుంది కాబట్టి. అండ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఫైబర్ ఉండడం వల్ల మన డైజెస్టివ్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నా క్లియర్ అవుతాయి. అండ్ దీంతో పాటు మనకు కావాల్సిన వైటమిన్ సి అనేది ఉంటుంది అనమాట. సో మన స్కిన్ హెల్త్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి, మన స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, యాంటీ ఏజింగ్ లుక్ కోసం అండ్ దీంతోపాటు మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్ అంటే మనకి డిసీజ్ నుంచి ప్రివెంట్ చేయడానికి కూడా మనకు వైటమిన్ సి అనేది ఇంపార్టెంట్ న్యూట్రియంట్. సో ఆ వైటమిన్ సి అనేది కూడా మనకి 100 గ్రామ్స్ ఆఫ్ కస్టర్డ్ యాపిల్ నుంచి 60 to 70% వస్తుంది. అంటే 15 నుంచి 20 mg ఆఫ్ మనకి వైటమిన్ సి కూడా మనకి కస్టర్డ్ యాపిల్లో వస్తుంది. కాబట్టి ఈ కస్టర్డ్ యాపిల్ సీజన్ ఉన్నప్పుడు మనము హ్యాపీగా తీసుకోవచ్చు. క్వాంటిటీ వైజ్ చూసి తీసుకోవడం మంచిది. ఒక హెల్దీ పర్సన్ అయితే డైలీ 1 కస్టర్డ్ యాపిల్, మీడియం సైజ్ నుంచి ఒక లార్జ్ సైజ్ కస్టర్డ్ యాపిల్ డైలీ తీసుకోవచ్చు. సో ఇది నైట్ తీసుకుంటే హెవీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ఫాస్ట్ అయిన 2 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత తీసుకోవచ్చు. లేదు అంటే లంచ్ తీసుకున్న 2 or 3 అవర్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత కస్టర్డ్ యాపిల్ని మనం తినచ్చు. సో డైలీ మన సీజన్ అంత వరకు మనము కస్టర్డ్ యాపిల్ని రోజు ఒక్కటి అంటే 100 గ్రామ్స్ నుంచి 150 గ్రామ్స్ మధ్యలో రోజుకి ఒక మీడియం సైజ్ నుంచి ఒక లార్జ్ సైజ్ వరకు మనము కస్టర్డ్ యాపిల్ అనేది తీసుకోవచ్చు. డయాబెటీస్ వాళ్ళు అవాయిడ్ చేయాలి. కిడ్నీ ప్రాబ్లంతో సఫర్ అవుతున్న వాళ్ళు కూడా కస్టర్డ్ యాపిల్ని కొద్దిగా అవాయిడ్ చేయడం మంచిది. ఎందుకంటే దీంట్లో మైక్రోన్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి. లైక్ పొటాషియం కానివ్వండి, సోడియం, సో ఇలాంటివన్నీ ఎక్కువ ఉంటాయి. కాబట్టి కిడ్నీ పేషెంట్స్ అంటే ఆల్రెడీ కిడ్నీ ఫంక్షన్ దెబ్బతిని కిడ్నీ ఫెయిల్యూర్తో సఫర్ అవుతున్న వాళ్ళు కస్టర్డ్ యాపిల్ని అవాయిడ్ చేయడమే మంచిది. సో ఈరోజు మనం మన సీజన్లో దొరికే కస్టర్డ్ యాపిల్ గురించి తెలుసుకున్నాం కదా. ఇంకొక రోజు మనం ఇంకొక మంచి టాపిక్తో కలుద్దాం. అప్పటి వరకు నమస్తే.